మిగతా వార్తల్లో కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎల్పీ వచ్చే నెల 2వ వారంలోగా విలీనమట. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్లాన్ కూడా ఇదే. ఇప్పుడున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్లాన్ కూడా ఇదే. మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళకి. మొత్తం గెలిచింది 39 మొన్న 23 ఎలక్షన్స్లో. కాకపోతే ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆమె చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ బై ఎలక్షన్లో అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ నుంచి గెలిచిండు, బీఆర్ఎస్ ఓడిపోయింది. సో వాళ్ళ సంఖ్య 38కి పడ్డది. సో 2/3 మెజారిటీ కనుక వస్తే మొత్తం పార్టీ విలీనం అయిపోద్ది. పార్టీ మీన్స్ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. గతంలో కూడా కేసీఆర్ ఇదే పని చేసిండు. ఆ రోజు గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలందరినీ లాక్కున్నాడు, కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నాడు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నాడు, టీడీపీ ఎల్పీని విలీనం చేసుకున్నాడు. సో ఇట్లా ఆయన మొత్తం పార్టీలను అంటే శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకున్నాడు అనమాట. అప్పుడు బై ఎలక్షన్ ఉండదు. ఇక టెక్నికల్గా ఇది రాజ్యాంగం ప్రకారంగా ఉన్నదన్నమాట. సో ఇప్పుడు అంతకంటే తక్కువ ఎమ్మెల్యేలు తీసుకున్నారనుకోండి, స్పీకర్ అనర్హత వేటేస్తే ఎలక్షన్స్ రావడానికి అవకాశం. సో ఇక్కడ ఎలక్షన్స్ లేకుండా చూడాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తున్నది. సో 38 మందిలో దాదాపు ఒక 25 మంది ఎమ్మెల్యేలను కనుక తీసుకోగలిగితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుంది. సో నో బై ఎలక్షన్. ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెల 2వ వారంలోగా విలీనం అవుతుందట. వచ్చే నెల అంటే ఇది జూలై 2వ వారం, అంటే 15వ తేదీ లోపుగా. బీజేపీకి చిక్కకుండా అధికార పార్టీ పక్కా ప్లాన్. ఇప్పటికే హస్తం గూటికి 3 గులాబీ ఎమ్మెల్యేలు, నేడో రేపో చేరేందుకు మరొకరు సిద్ధం. అసెంబ్లీ సెషన్కు ముందే అంతా పూర్తయ్యేలా వ్యూహం. కేసీఆర్ ప్రళయ గర్జనకు ఛాన్స్ లేకుండా ప్రణాళిక. బుజ్జగింపులపైనే బీఆర్ఎస్ మెయిన్ ఫోకస్. కేసీఆర్ ఏమో షెట్ కింద కూర్చొని ఫామ్ హౌస్లో ఫోన్లు చేస్తూ ఉన్నాడు. ప్లీజ్ రా నాయన మారకుర్రి, ఆగమైపోయినాం, ఇంకా ఆగం చేయకుర్రి అని. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతున్నది. అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే గులాబీ ఎమ్మెల్యేలను లాగేందుకు వ్యూహాలు రచిస్తున్నది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం 2 రోజుల్లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రయత్నాలు గ్రహించిన బీఆర్ఎస్ దాన్ని నిలువరించడంపైన ఫోకస్ పెట్టింది. పార్టీ మారతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేల్లో కొద్ది మందితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారని, మరికొద్ది మందితో 2 సీనియర్ నేతల ద్వారా బుజ్జగింపులు మొదలుపెట్టారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరి వీళ్ళు కేసీఆర్ మాటలేని వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ జైలుకు పోతారా, లేకపోతే వాళ్ళది ఏమవుతుంది? వాళ్ళకి అడుక్కోవడానికి సరిపోతలేదు. అండ్ దట్టు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? వీళ్ళంతా గతంలో బీఆర్ఎస్లో ఉండి మంచిగా సంపాదించారు, భూములు కొల్లగొట్టిరు, సంపదను దోపిడీ చేసిరు, రకరకాలుగా ఉన్నాయి వీళ్ళ మీద కూడా. మరి ఇవన్నింటి నుంచి వీళ్ళు రక్షించబడాలి కదా. ఎట్లా రక్షించబడతారు? అధికారంలో ఉన్న పార్టీలోకి పోతే సేఫ్ సైడ్లో ఉంటారు. వాషింగ్ పౌడర్ నిర్మా వీళ్ళు అంటారు కదా వాళ్ళని, వాషింగ్ పౌడర్. సో ఇట్లా వాళ్ళు ఎట్లాగైతే అదే అవలంబించారో అక్కడ కేంద్రంలో, ఇక్కడ వీళ్ళు అదే, కాంగ్రెస్ కూడా అదే చేయబోతున్నది. దొంగలందరినీ తీసుకోబోతున్నారనమాట. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతున్నది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ సెకండ్ టర్మ్స్లో కేసీఆర్ చేసిన విలీనం సాంప్రదాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవలంబించాలి అనుకుంటున్నది. మరో 4.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండబోతున్నందున సహజంగానే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని గులాబీ పెద్దలు గ్రహించారు. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పర్వం మొదలైన 3 దగ్గరే ఆగిపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో పార్టీ భవిష్యత్తు పైన నిరాశా నిస్పృహల్లో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూసే అవకాశం ఉందని అనుమానించింది. సరిగ్గా ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకోవాలని భావించిన కాంగ్రెస్ ఆ పార్టీ నుంచి చేరికలు ముమ్మరం చేయాలని నిర్ణయం తీసుకున్నది. వారం రోజుల వ్యవధిలో కొద్ది మందితో హస్తం లీడర్లు సంప్రదింపులు జరిపినట్టుగా కాంగ్రెస్ వర్గాల సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై 2nd వీక్లో ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో అప్పటికల్లా విలీనం ప్రాసెస్ను పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలే. ఈసారి హాజరై ప్రళయ గర్జన వినిపిస్తానంటూ స్వయంగా కేసీఆర్ చెప్పడంతో ఆ ఛాన్స్ ఇవ్వకూడదని హస్తం పార్టీ పక్కా ప్లాన్ వేసింది. బడ్జెట్పై చర్చలతో పాటు మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్, 2 జ్యుడిషియల్ కమిషన్ల ఎంక్వైరీ తదితరాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నందున కేసీఆర్ను డిఫెన్స్లో పడేయడానికి, ఆ పార్టీ బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఆ పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం లేకుండా చేయాలనుకుంటున్నది. ఆ పార్టీ తరపున ప్రస్తుతం సభలో 35 మంది సభ్యులున్నారు. ఇందులో 22 మందిని లాగేస్తే శాసనసభాపక్ష విలీనం సంపూర్ణమవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం 39లో ఒకటి పోయింది, కంటోన్మెంటు 38 అయింది. 38లో 3 ఆల్రెడీ పోయారు. కడియం శ్రీహరి, ఇంకెవరైనా తెల్లం వెంకట్రావు, ఇంకొక ఆయన ఉండగా ముగ్గురు జాయిన్ అయిపోయారు. సో దాని సంఖ్య 35కి పోయింది. సో ఈ 35లో ఇంకొక 22 మంది చేంజ్ అయిపోతే అయిపోతుంది అనమాట.
కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడవచ్చని గ్రహించిన బీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలపైన దృష్టి పెట్టింది. పార్టీ మారతారని అనుమానం ఉన్న ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారని, బుజ్జగింపులు మొదలుపెట్టారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు ఆకర్ష్, మరోవైపు వికర్ష్ ఎత్తుగడలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వ్యూహాల్లో ఏది సక్సెస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బీజేపీలో సైతం చేరికల మీద ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ రంగంలోకి దిగక ముందే ఆపరేషన్ పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. సో ఇట్లా ఆ 35 మంది ఎమ్మెల్యేల్లో బీజేపీ వాళ్ళ దాంట్లోకి రావాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో రేవంత్ ఈక్వేషన్ అధికారంలో ఉన్నాం వచ్చేయండి. బీజేపీకి ఒకవేళ కాంగ్రెస్లోకి పోయినా వాళ్ళకి అడ్వాంటేజే, వాళ్ళ దాంట్లోకి పోతే ఇంకా కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి అల్టిమేట్గా ఏం కావాలి, బీజేపీకి బీఆర్ఎస్ లేకుండా పోవాలి. బీఆర్ఎస్ లేకుండా పోతే నెక్స్ట్ ఆ పొజిషన్ ఎవరికి వస్తుంది, అపోజిషను బీజేపీకి వస్తుంది. వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారు. రేవంత్ బీజేపీకి ఇంకా బలమైన అవకాశం ఇవ్వద్దు, అటు కేసీఆర్ని కొట్టడంతో పాటు ఇటు బీజేపీని కూడా కోలుకోలేకుండా చేయాలన్నది రేవంత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. బీజేపీకి ఏంది, నువ్వు చేస్తే చేయి బీఆర్ఎస్ని, నువ్వు చేసినా నాకే లాభం అని వాళ్ళు. సో ఇట్లా ఫైట్ నడుస్తున్నది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకినే ఫైట్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.